వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మల్టీ కలర్ మలాయ్ మేకర్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మేకర్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 2 3 4 5 40 చైన్స్ స్టిచ్ చేశాను సింగిల్ క్రోషెట్లో. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్టిచ్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకోవాలి. డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా 6 rows స్టిచ్ చేశాను. 1 row సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 2 sides రో మిడిల్ నుంచి అంటే 2 rows మిడిల్ నుంచి 1 time స్టిచ్ చేసుకోవాలి. కార్నర్లో 2 times సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఈ 2 sides ఎవరి చైన్ నుండి 1 time నీడ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. టూ రోస్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇలా కొంచెం ముందు తీసుకుని నీడిల్ మీద 2 చైన్స్ అని సేమ్ చైన్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు 2 fingers తోటి ఇలా పట్టుకుని 2 చైన్స్ నుంచి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. లోపలండి ఇలా నీడిల్ తీసుకుని 2 చైన్స్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఇలా తీసుకుని ఈ గ్యాప్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. నీడిల్ మీద 3 చైన్స్ ఉన్నాయి. ఇలా 1 చైన్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి అవుట్ సైడ్ తీసుకోవాలి. 3 4 5 దీంతో కలిపి 6. 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. 3 6 7 8th చైన్కి రోపిలో పెట్టుకుని 2 fingers తోటి అన్ని చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. టూ చైన్స్ నుండి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ప్రాసెస్ ఇలా కొంచెం ముందుకు తీసుకుని 1 చైన్ ఈ గ్యాప్లో మిడిల్ నుంచి నీడిల్ తీసుకోవాలి. 3 చైన్స్ ఇక్కడ నుంచి 1 time తీసుకుని 5 చైన్స్ అని ఇలా 1 time తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ నుండి 6 7 8th చైన్కి ఇలా పడుకుని అన్ని చైన్స్ నుంచి నీడిల్ ఒకేసారి అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో
రౌండ్గా స్టిచ్ చేయాలి. 1 చైన్ తీసుకుని ఈ మిడిల్ నుంచి నెక్స్ట్ సేమ్ ప్లేస్ నుంచి తీసుకుని నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడికి 1 రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని స్టార్టింగ్ చైన్ ఈ మిడిల్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకోవాలి. సేమ్ ఇలానే 1 టైం మిడిల్ నుంచి అవుట్ సైడ్ తీసుకుని 3 చైన్స్ నుంచి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. 2 చైన్స్ నుంచి 1 చైన్ తీసుకుని గ్యాప్ నుంచి 1 టైం 3 చైన్స్ మళ్ళీ ఈ గ్యాప్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుని 5 6 నెక్స్ట్ ఈ గ్యాప్ నుంచి తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 చైన్స్ ఉంటాయి నీడిల్ మీద. నెక్స్ట్ 8th చైన్ ఇలా 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుని టోటల్ చైన్స్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. టూ చైన్స్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని గ్యాప్ నుంచి 1 టైం నెక్స్ట్ ఈ సేమ్ ప్లేస్ నుంచి 1 టైం నెక్స్ట్ డిజైన్ మిడిల్ నుంచి 1 టైం 7 చైన్స్ 8th చైన్ 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుని ఇలా నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. వన్ చైన్ తీసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. పెటల్స్ ఇలాగా ఫ్లవర్స్కి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా జాస్మిన్ స్టిచ్లో 5 ఇంచెస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రౌండ్ అండి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని ఈ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. స్కిప్ చేసి ఈ చైన్ స్కిప్ చేసి 2 చైన్స్ స్టిచెస్ సింగిల్ క్రోషెట్ 1 చైన్ స్కిప్ చేసి మళ్ళీ 2 చైన్స్ స్కిప్ చేసి ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని సింగిల్ క్రోషెట్ తీసుకున్నాను. ఫస్ట్ చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్ థర్డ్ చైన్ స్కిప్ చేసి 4th చైన్ అండి ఇలా స్టిచ్ చేసి రౌండ్గా స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్ సెకండ్ చైన్ అండి 1 టైం సింగిల్ క్రోషెట్ తీసుకుని థర్డ్ చైన్ నుంచి కూడా 1 టైం సింగిల్ క్రోషెట్ 3 చైన్స్ నుంచి ఒకసారి అవుట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 టైం నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ 2 చైన్స్ కలిపి 1 చైన్ లాగా స్టిచ్ చేసుకోవాలి. 1
ఇలా 5 rows స్టిచ్ చేశాను. 2 rows 2 చైన్స్ సింగిల్ క్రోషెట్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి 3rd చైన్కి స్టిచ్ చేశాను. నెక్స్ట్ 3 rows యాజ్ ఇట్ ఈస్గా ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్ తీసుకుని స్టిచ్ చేశాను. షేప్ ఇలా వస్తుంది. నెక్స్ట్ హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి మిడిల్లో 10 చైన్స్, 2 sides 15 చైన్స్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఈ చైన్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ నుంచి సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 5 30 చైన్స్ స్టిచ్ చేశాను. మార్క్ చేసుకున్న చైన్ లీవ్ చేసి పక్కన ఉన్న చైన్ నుంచి ఇలా సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసి మిగిలినవి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని సేమ్ ఇలానే ఈ మార్క్ చేసుకున్న చైన్ లీవ్ ముందు చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ చైన్స్ 30 స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 sides స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి చైన్ చుట్టూ టైట్గా వచ్చేలాగా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా వస్తుంది, స్టిచ్చింగ్ బాగుంటుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసి నెక్స్ట్ ఇక్కడ సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసి సేమ్ ప్రాసెస్లో సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ స్టిచ్ చేసి లాస్ట్లో కట్ చేసి ఇన్సైడ్ తీసుకున్నాను. మిడిల్లో మొత్తం జాస్మిన్ స్టిచ్ చేశాను. బేస్ ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.